1999లో జరిగిన కాందహార్ హైజాక్. ఆ టైంలో భారత్ దీన్ని చూసి వణికిపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 170 మంది భారతీయుల ప్రాణాలు ఒక 5గురు ఉగ్రవాదుల చేతిలో పడింది. ఆ టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ షేక్ అయ్యింది. 1999 డిసెంబర్ 24 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 నేపాల్లోని కాఠ్మండూ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగానే ఒక 5గురు ఉగ్రవాదులు విమానాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అమృత్సర్, లోహార్, దుబాయ్ మీదుగా చివరికి ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ లో విమానాన్ని ల్యాండ్ చేశారు. ఇది తాలిబాన్ల సొంత అడ్డా. చుట్టూ తాలిబాన్లు, వాళ్ళ చేతిలో అత్యాధునిక ఆయుధాలు. పాకిస్తాన్ ISI ఏజెంట్లు కూడా అక్కడే ఉండి ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఎంతో మంది భారతీయుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. అప్పటికే ఒకరిని ఆ ఉగ్రవాదులు దారుణంగా పొడిచి చంపేశారు. ఇండియన్ గవర్నమెంట్ కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడే మన ఇంటెలిజెన్స్ మాస్టర్ అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. వాళ్లతో చర్చలు జరపడానికి నెగోషియేషన్ టీమ్ లీడర్ గా కాందహార్ లో అడుగు పెట్టారు. ఒకవైపు ఉగ్రవాదులు, బయట తాలిబాన్లు, మరోపక్క పాకిస్తాన్ ISI. వీళ్ళందరి మధ్య ఒకే ఒక్కడిగా అజిత్ దోవల్ గారు మీ డిమాండ్ ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆ ఉగ్రవాదులు చెప్పింది ఒక్కటే: భారత్ జైలులో ఉన్న 36 మంది ఉగ్రవాదుల్ని విడుదల చేయాలి. దాంతో పాటు $200 బిలియన్ డబ్బు ఇవ్వాలి, లేకపోతే ప్రయాణికులందరినీ చంపేస్తాం అని బెదిరించారు. కానీ దోవల్ ఏమాత్రం భయపడలేదు. అక్కడ భయంతో ఉన్న మన వాళ్ళని చూసి వాళ్ళలో ధైర్యాన్ని నింపడానికి భారత్ మాతాకి జై అని అంటారు. కానీ అక్కడ ఎవ్వరూ భారత్ మాతాకి జై అనరు. ఉగ్రవాదుల చేతిలో ఉన్న గన్స్ చూసి వాళ్ళు ఎక్కడ కాల్ చేస్తారో అన్న భయంతో ఎవ్వరూ తిరిగి భారత్ మాతాకి జై చెప్పరు. ఇదేం సినిమాలో సీన్ కాదు, ఇది నిజంగానే జరిగింది. ఈ సంఘటన గురించి స్వయంగా దోవల్ గారే చెప్పారు. उसके बाद जब मैंने उनसे कहा कि बोलिए भारत माता की जय या जय हिंद, तो उन्होंने रिस्पॉन्ड नहीं किया. मुझे इस बात का जरूर बलाल था कि ये लोग इतने डरे हुए थे. అయితే ఇంకా దోవల్ గారు ఆలస్యం చేయకుండా వెంటనే తన మైండ్ గేమ్ ని మొదలు పెట్టారు. ముఖ్యంగా లోపల ఉన్న ప్రయాణికులకి ఫుడ్ అండ్ మెడిసిన్స్ అందేలా చూసుకున్నారు. తాలిబాన్లతో మాట్లాడుతూనే వాళ్ళ వీక్నెస్ ఏంటో పసిగట్టారు. వాళ్ళు కూడా ఈ గొడవ త్వరగా వదిలించుకోవాలి అనే మైండ్ సెట్ తోనే ఉన్నారు. కానీ దోవల్ కావాలని చర్చల్ని సాగదీశారు. 1-2 రోజులు కాదు, ఏకంగా వారం పాటు వాళ్లతో నెగోషియేషన్స్ జరిపారు. దోవల్ ఆడిన సైకలాజికల్ గేమ్ కి ఆ ఉగ్రవాదులకి మైండ్ దొబ్బింది. 36 మంది టెర్రరిస్టులకి బదులుగా కేవలం 3 మాత్రమే అప్పగించారు. $200 బిలియన్ డిమాండ్ చేస్తే ₹1 కూడా ఇవ్వకుండా మన వాళ్ళని ఇండియాకి సేఫ్ గా తీసుకొచ్చారు. 3 ఉగ్రవాదుల్ని వదలడం కరెక్ట్ కానప్పటికీ మన వాళ్ళని మన దేశానికి సేఫ్ గా తీసుకురావడం మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ దోవల్ చేసింది కూడా అదే. వందల మంది భారతీయుల్ని ప్రాణాలతో సొంత దేశానికి తిరిగి తెచ్చాడు. ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే మన దేశం ఎలా ముక్కలైపోయేదో, ఇప్పుడు అజిత్ దోవల్ అనే వ్యక్తి లేకపోతే మన దేశం పరిస్థితి అంతే. భారత్ ప్రశాంతంగా ఉంది అంటే అజిత్ దోవల్ గారి లాంటి వ్యక్తులే దానికి కారణం. ఈయన చేసిన ఒక్కో ఆపరేషన్స్ గురించి తెలిస్తే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. 1 కాదు, 2 కాదు, సుమారు 7 ఏళ్ల పాటు పాకిస్తాన్ లో ఒక బిచ్చగాడిలా, ఖాళిస్తాన్ మూమెంట్ లో ఒక రిక్షావాడిలా ఆయన సొంత ఫ్యామిలీకి దూరంగా ఉంటూ దేశం కోసం ప్రాణాలకు తెగించి పనిచేశారు అజిత్ దోవల్ గారు. మన భారత్ ని చుట్టుముట్టిన ఎన్నో ప్రాబ్లమ్స్ ని చాలా తెలివిగా పరిష్కరించిన వ్యక్తి ఈయన. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఆల్రెడీ దురంధర్ సినిమాలో చూసే ఉంటారు. దోవల్ గారి క్యారెక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత హైప్ లో ఉంటుందో, ఆయన నిజ జీవితం కూడా అంతే హైప్ లో ఉంటుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 1970లో దోవల్ గారు చేసిన ఈ ఆపరేషన్. ఆ టైంలో నార్త్ ఈస్ట్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ముఖ్యంగా మిజోరాం ని భారత్ నుంచి విడదీసి సపరేట్ దేశంగా చెయ్యాలని లాల్ డెంగా అనే ఈ వ్యక్తి భారత్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఇది అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అప్పుడే ఆమె దోవల్ గురించి తెలుసుకున్నారు. కేరళలో జరిగిన హిందూ ముస్లిం గొడవల్ని దోవల్ గారు ఎంత చాకచక్యంగా అడ్డుకున్నారో ఈవిడ గమనించారు. అప్పుడు ఆయన ఒక యంగ్ IPS ఆఫీసర్. వెంటనే ఆయన్ని ఢిల్లీకి పిలిపించి ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి తీసుకున్నారు. అది 1972. ఆ టైంలోనే నార్త్ ఈస్ట్ లోని మిజోరాం సపరేట్ దేశంగా చెయ్యాలని లాల్ డెంగా అనే వ్యక్తితో పాటు అతనికి తోడుగా 7 మంది మిలిటరీ కమాండర్స్ భారత్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ మిలిటరీలో పనిచేశారు కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. అప్పుడు దోవల్ గారు, నేను ఈ ప్రాబ్లం ని క్లియర్ చేస్తా, నన్ను అక్కడికి పంపించండి అంటూ ఏరి కోరి మరి మిజోరాం వెళ్లారు. అప్పుడే దోవల్ గారికి మ్యారేజ్ అయ్యింది. ఆమె పేరు అను దోవల్. మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాల్సిన టైంలో నా దేశం ప్రాబ్లం
ప్రాబ్లం లో ఉంది, నేను దాన్ని సాల్వ్ చెయ్యాలి అని వెంటనే మిజోరాం బయలుదేరారు. ఆయన వెళ్ళగానే వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతోనే తింటూ మిజోరాం ని సపరేట్ నేషన్ గా చెయ్యాలి అనుకుంటున్న వ్యక్తుల్ని కలిసి వాళ్ళకి మెల్లగా బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెట్టారు. చూడండి, మీరు ఎదిరిస్తోంది ఇండియాని. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మిమ్మల్ని ఇండియన్ ఆర్మీ వచ్చి లేపేస్తారు. మీరు ఆల్రెడీ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. మీకు తెలీదా ఇండియన్ ఆర్మీ పవర్ అంటూ 7 మందిలో 6 మందిని తన వైపు లాగేసుకున్నారు. కానీ ఈ లాల్ డెంగా అనే వ్యక్తి మాత్రం అస్సలు కన్విన్స్ అవ్వడం లేదు. అయినా దోవల్ గారు వదులుతారా? ఆయన్ని కూడా ఎలాగోలా ఒప్పించి ఇండియన్ గవర్నమెంట్ తో సీజ్ ట్రీటీ సైన్ చేయించారు. అదే టైంలో సిక్కిం కూడా ఒక ప్రత్యేక దేశంగా ఉండేది. అక్కడ కింగ్స్ పరిపాలించేవారు. అక్కడ కూడా ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని క్రియేట్ చేసి అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ద్వారా సిక్కిం ని భారత్ లో కలిపేశారు. అయితే దీని వెనక ఉన్న మాస్టర్ మైండ్ కూడా అజిత్ దోవల్ గారే. సో ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేయబోయే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని కామెంట్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఆ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. పాయింట్ కొస్తే ఇక 1988 వచ్చేసరికి పంజాబ్ లో ఖాలిస్తాన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ ఖాలిస్తాన్ ఉగ్రవాదులు అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ లోకి చొరబడి దాన్ని అడ్డాగా చేసుకుని వాళ్ళక్కడ ఒక బేస్ క్యాంప్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వచ్చిన అసలైన ప్రాబ్లం ఏంటంటే లోపల ఎంతమంది ఖాలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి అనేది బయట ఎవ్వరికీ తెలియదు. టెంపుల్ లోపలికి మిలిటరీ వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో 1984 లో ఇదే సమస్య వచ్చింది. అప్పుడు కూడా ఖాలిస్తాన్ ఉగ్రవాదులు ఇదే గోల్డెన్ టెంపుల్ ని ఒక ఉగ్రవాద క్యాంప్ గా మార్చుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరుతో భారీ సైన్యాన్ని, ట్యాంక్స్ ని గోల్డెన్ టెంపుల్ లోకి ఎంటర్ చేసి ఉగ్రవాదుల్ని అంతం చేశారు. కాకపోతే పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ కి నష్టం జరిగింది. చాలా మంది సామాన్యులు కూడా ప్రాణం కోల్పోయారు. ముఖ్యంగా దీనివల్ల సిక్కుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాతే ఇందిరాగాంధీ గారు హత్య చేయబడ్డారు. సో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది పూర్తిగా సక్సెస్ కాదు, పూర్తిగా ఫెయిల్యూర్ కూడా కాదు. కట్ చేస్తే సరిగ్గా 4 ఏళ్ల తర్వాత 1988 మళ్ళీ అదే గోల్డెన్ టెంపుల్ ని అడ్డాగా చేసుకున్నారు ఖాలిస్తాన్ ఉగ్రవాదులు. ఈసారి మళ్ళీ ఆపరేషన్ బ్లూ స్టార్ లో చేసినట్టు మళ్ళీ ఆ తప్పుని రిపీట్ చేయకూడదు. టెంపుల్లోకి మిలిటరీని పంపించడం కుదరని పని. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ టైంలో అజిత్ దోవల్ గారు రంగంలోకి దిగారు. ఒక మామూలు పంజాబీ రిక్షావాడి వేషంలో గోల్డెన్ టెంపుల్ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. కావాలనే ఉగ్రవాదులకి దొరికిపోయారు. ఆయన్ని పట్టుకుని ఈ ఖాలిస్తానీ ఉగ్రవాదులు టెంపుల్ లోపలికి తీసుకువెళ్లారు. అయితే ఇక్కడే దోవల్ గారు తన అసలు సిసలైన చాణక్య నీతిని ఉపయోగించారు. నేను పాకిస్తాన్ ISI ఏజెంట్ నని, మీకు హెల్ప్ చేయడానికి వచ్చానని నమ్మించారు. లోపల వాళ్లతో పాటే తిరుగుతూ ఏ రూమ్స్ లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలున్నాయి అన్నిటినీ గమనించి ఒక పక్కా బ్లూ ప్రింట్ ని రెడీ చేసుకున్నారు. బయటకు రాగానే మొత్తం ఇన్ఫర్మేషన్ ని NSG కి అప్పగించారు. ఆయన వేసిన ప్లాన్ ప్రకారం గోల్డెన్ టెంపుల్ కి వాటర్ కరెంట్ కట్ చేశారు. తాగడానికి నీళ్లు లేక ఈ ఖాలిస్తాన్ ఉగ్రవాదులకి చుక్కలు కనిపించింది. అప్పుడే స్టార్ట్ అయింది ఆపరేషన్ బ్లాక్ థండర్. గుడి మీద ఒక్క గీత పడకుండా, సామాన్యుడి ప్రాణం పోకుండా స్నైపర్స్ తో మెయిన్ లీడర్స్ ని లేపేశారు. మిగతా వాళ్ళంతా భయంతో బయటకు వచ్చి సరెండర్ అయిపోయారు. ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల జరిగిన డ్యామేజ్ ని ఆపరేషన్ బ్లాక్ థండర్ తో క్లియర్ చేశారు దోవల్ గారు. అలానే 1974 లో భారత్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది. అదే టైంలో పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ మొదలు పెట్టింది. అయితే పాకిస్తాన్ చేస్తున్న ఈ సీక్రెట్ న్యూక్లియర్ టెస్ట్ గుట్టు రట్టు చేయడానికి అజిత్ దోవల్ గారు ఒక బిచ్చగాడిలా పాకిస్తాన్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ న్యూక్లియర్ ని తయారు చేసే శాస్త్రవేత్తలు ఎక్కడైతే హెయిర్ కట్ చేసుకుంటారో ఆ షాప్ కి వెళ్లి ఆ జుట్టును సీక్రెట్ గా కలెక్ట్ చేసి దాన్ని భారత్ కు పంపించారు. ఆ జుట్టుని ల్యాబ్ లో టెస్ట్ చేసినప్పుడు అందులో న్యూక్లియర్ రేడియేషన్ ఉన్నట్టు బయటపడింది. అలా అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అనే సైంటిస్ట్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లాంట్ నడుపుతుందని ప్రపంచానికి తెలియజేశారు అజిత్ దోవల్ గారు. దోవల్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆనాటి సర్జికల్ స్ట్రైక్ నుంచి ఈనాటి ఆపరేషన్ సింధూర్ వరకు ఆయన ఇంటెలిజెన్స్ మైండ్ గేమ్ ఉంది. ఎప్పుడో రిటైర్ అవ్వాల్సిన వయసులో ఇప్పటికీ కంటి నిండా నిద్ర లేకుండా తెరవెనక ఉండి భారత్ ని రక్షిస్తున్న మన అజిత్ దోవల్ గారికి ప్రతి భారతీయుడు తరపున సెల్యూట్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.